ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ కుటుంబ సభ్యులకు, విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవక బృందం, ఇండియాలో అబ్రాడ్లో ఉన్నటువంటి ఆత్మీయులకు రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాల ఆరాధనకి శుభ స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ప్రార్థనతో ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవాధిపతి యేసయ్య, మరోసారి నీ పాదపద్మాలు రావడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. పునరుద్ధారణలో ఆన్లైన్ వర్షిప్లో ఆయా గృహాలు ఉంటూ పాలిభావిస్తున్న సహోదరులు, సహోదరులు, విశ్వాస బృందము, ఆత్మీయులందరూ బట్టి మీకు వందనాలు ప్రభా. కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. లాక్డౌన్ కారణంగా తండ్రి అందరూ కూడుకుని ఆత్మస్వేచ్ఛ లేకపోయినా తండ్రి ఈ ఆన్లైన్ వర్షిప్లో తండ్రి మీ సహాయాన్ని అర్థిస్తున్న తండ్రి ఆరాధన, సంస్కరణ, సాక్ష్యములు, సందేశం ద్వారా మీరే నీ బిడ్డలను సంధిస్తూ సవిస్తారమైన దీవెనలు అనుకుంచమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. బ్రదర్స్ ప్లీజ్ కమ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, ఆయా గృహాల్లో ఉంటూ ఈ ఉదయకాలపు ఆరాధనలో ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో ఏకీపించిన వారందరూ కూడా దయచేసి మీ గృహాల్లో మీ ఇళ్లలో ఉన్నటువంటి సువార్త స్తుతి మార్గ పాటలు కానీ మీ చేతుల్లో ఉంచుకోవాలని కలిసి మాతో పాడుతూ ప్రభుని స్తుతిస్తూ ప్రభు నామాన్ని కీర్తించి కనపరచవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకంలోంచి మొదటి పాటగా స్తుతులు తండ్రి వందనములు 54వ పాట. స్తుతులు తండ్రి వందనములు గతలు తీర్చిన దేవా, గతములోని ప్రేమకై హల్లెలూయా, సతతముందెడి కృపలకై హల్లెలూయా, సతతముందెడి కృపలకై వందనములు గతలు తీర్చిన దేవా, గతములోని ప్రేమకై హల్లెలూయా, సతతముందెడి కృపలకై హల్లెలూయా, సతతముందెడి కృపలకై ఎన్నో మేలను వసగితివి. స్తుతులు తండ్రి వందనములు గతలు తీర్చిన దేవా, గతములోని ప్రేమకై హల్లెలూయా, సతతముందెడి కృపలకై హల్లెలూయా, సతతముందెడి కృపలకై. అలాగే సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకం నుంచి 56వ పాట. పాడేద దేవా నీ కృపలను, పాడేద దేవా నీ కృపలను, నూతన గీతములను స్తోత్రము చెల్లింతు, స్తుతి స్తోత్రము చెల్లింతు. పాడేద దేవా నీ కృపలను, నూతన గీతములను స్తోత్రము చెల్లించు, స్తుతి స్తోత్రము చెల్లించు. పునాదులు వేయక ముందే యేసులో చూసితివి, ప్రేమ పునాదులు వేసితివి, దీనుని బ్రోచితివి, దీనుని బ్రోచితివి.
అలాగే 299 పాట సువార్త స్తుతి మాలిక పాట పుస్తకం నుంచి 299 పాట మంచి దేవుడు నీవే మార్పు నొందని దేవా. మంచి దేవుడ నీవే మార్పు నొందని దేవా, మంచి దేవుడ నీవే మార్పు నొందని దేవా. స్తుతులు చెల్లించు రాజా నిన్ను కీర్తించు తండ్రి, స్తుతులు చెల్లించు రాజా నిన్ను కీర్తించు తండ్రి. మంచి దేవుడ నీవే మార్పు నొందని దేవా, మంచి దేవుడ నీవే మార్పు నొందని దేవా. సృష్టికర్తవు నీవు నన్ను సృజించావు, సృష్టికర్తవు నీవు నన్ను సృజించావు. యాగమూర్తివి నాకై వరము విడిచావు, నీకు సాటి లేరెవ్వరు, నీకు సాటి లేరెవ్వరు. మంచి దేవుడ నీవే మార్పు నొందని దేవా, మంచి దేవుడ నీవే మార్పు నొందని దేవా. స్తుతులు చెల్లించు రాజా నిన్ను కీర్తించు తండ్రి, స్తుతులు చెల్లించు రాజా నిన్ను కీర్తించు తండ్రి. మంచి దేవుడ నీవే మార్పు నొందని దేవా, మంచి దేవుడ నీవే మార్పు నొందని దేవా. మరొక పాట సువార్త స్తుతి మాలిక పాటల పుస్తకం నుంచి 731 పాట క్రీస్తు యేసులో ఐక్యత కోరుదుమా. క్రీస్తు యేసులో ఐక్యత కోరుదమా, ఆత్మయందే సహవాసం కోరుదమా. ఆదరణ ప్రోత్సాహం వాత్సల్యం దయా ప్రేమను చూపెదమా. యేసుని మనసుతో, యేసుని మనసుతో నిరతం. అందరితో సమాధానం, అందరితో సహవాసం, అందరితో సమాధానం. క్రీస్తులో ఐక్యత కోరుదమా, ఆత్మయందే సహవాసం కోరుదమా. మనసుతో
చివరిగా సువార్త స్తుతి మార్గ పాటలోంచి 1052 పాట 1052 పాట చేయి చేయి కలిపి యేసు మనసును కలిగి అనే పాట పాడుకుందాం. చేయి చేయి కలిపి యేసు మనసును కలిగి మనము మనసును కలిసి ఏక మనసును కలిగి చేయి చేయి కలిపి యేసు మనసును కలిగి మనము మనసును కలిసి ఏక మనసును కలిగి కలిసి మెలిసి పనిచేద్దాం ఏకముగా ప్రార్థిద్దాం కలిమిలోన లేమిలోన కలకాలం కలిసుద్దాం కలిసి మెలిసి పనిచేద్దాం ఏకముగా ప్రార్థిద్దాం కలిమిలోన లేమిలోన కలకాలం కలిసుద్దాం చేయి చేయి కలిపి యేసు మనసును కలిగి మనము మనసును కలిసి ఏక మనసును కలిగి కూర్చేద్దాం ఒకరినొకరు యోగ్యులుగా అందరినీ ఎదుగుదాం ఒకరినొకరు యోగ్యులుగా అందరినీ ఎదుగుదాం చేయి చేయి కలిసి యేసు మనసును కలిగి మనము మనసును కలిసి ఏక మనసును కలిగి కలిసి మెలిసి పనిచేద్దాం ఏకముగా ప్రార్థిద్దాం కలిమిలోన లేమిలోన కలకాలం కలిసుందాం కలిసి మెలిసి పనిచేద్దాం ఏకముగా ప్రార్థిద్దాం కలిమిలోన లేమిలోన కలకాలం కలిసుందాం చేయి చేయి కలిపి యేసు మనసును కలిగి మనము మనసును కలిసి ఏక మనసును కలిగి. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్స్. దయచేసి అందరూ లేచి నిలబడదాం. కీర్తనల గ్రంథం 104వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించినది వాడవు. నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచియున్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసియున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకునియున్నాడు. భూమి ఎన్నటికిని కనబడకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను. దానిమీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయెను. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను. పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పకయుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆయన కొండలోయలలో నీటి బుగ్గలను పుట్టించెను. అవి మన్యములలో పారును. అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొనును. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును. కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుతున్నది. పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూరమొక్కలను ఆయన మొలిపించుచున్నాడు.
అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపర్చు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును. అచ్చట సరళ వృక్షములపైన కొంగలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికిపట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియును. నీవు చీకటి కలగజేయగా రాత్రి ఎగుచున్నది. అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుష్యులు బయలువెల్లుదురు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి! జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలగజేసిన వాటితో భూమి నిండియున్నది. అదిగో విశాలమైన సముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసి కొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఆయన భూమిని చూడగా అది వణకును. ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక. భక్తిహీనులు ఇక నుండకపోదురుగాక. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుడి. స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క పరిశుద్ధ దినము సంబంధించినటువంటి ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ఈ దిన ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్య భాగము 104వ కీర్తన. ఈ 104వ కీర్తన మనం చూసినట్లయితే ఇది ఈ సృష్టికి సంబంధించినటువంటి ఆ కీర్తనగా మనం చూస్తున్నాం. కీర్తనాకారుడు ఈ కీర్తనలో ఈ లోక సృష్టికర్తకు ఇవ్వాల్సినటువంటి ఆరాధనను, స్తుతిని, ఆ ఆనందాలను మాత్రమే ఈ యొక్క కీర్తనలో ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కీర్తనాకారుడు తన కోసం దేవుణ్ణి ఏమీ అడుగుటలేదు, కానీ తన యొక్క ధ్యానం అంతా కూడా దేవునికి అంగీకారంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. మనం దీనిని నిశ్చితంగా పరిశీలించి చూసినట్లయితే ఈ కీర్తన ఆదికాండము 1వ అధ్యాయంలో ఉన్నటువంటి సృష్టి యొక్క క్రమాన్ని తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ కీర్తనకు ఈ అధ్యాయానికి ఉన్నటువంటి ఒకటే ఒక తేడా ఏమిటి అంటే, అక్కడ సృష్టి అంతకు ముందే జరిగిపోయినట్టు, అనగా భూతకాలంలో రాయబడి ఉంది. అయితే ఈ కీర్తనలో మనం చూసినట్లయితే ఈ సృష్టి అంతా ఇంకా జరుగుతూ ఉన్నట్లుగా ఉంది. అనగా దేవుడు ఈ లోకాన్ని చేసిన తర్వాత ఏదో ఒక మూలకు వెళ్ళి తన పనిని ఎప్పటికీ చాలించుకుని కూర్చోలేదు, కానీ ఈ 7వ దినాన్న తన పని చాలించాడన్న మాట నిజమే. అది ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడినట్లుగా మనం చూస్తే, అయితే తన కార్యకలాపాలు మనం మళ్ళీ ప్రారంభించి ఇప్పటికీ కూడా ఆయన పనిచేస్తూనే ఉన్నట్లుగా మనం ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. అదే విషయాన్ని యోహాను సువార్త 5వ అధ్యాయము
17వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయన ఏ పని లేని దేవుడు కాదు, కానీ ఈ కీర్తనలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఏమిటంటే సృష్టికర్త అస్తమానము ఈ సృష్టిని నూతన పరుస్తూ నిర్వహిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, వెలుగును వస్త్రంగా కప్పుకొని ఉన్నావు, నీవు తెరలాగా ఆకాశాలను పరిచి ఉన్నావు అని ఈ 2వ వచనంలో మనం చూస్తున్నాం. అనగా ఈ దేవుడు దివ్యమైనటువంటి వస్త్రం, అదే వెలుగు. ఆ విషయాన్ని మనం చూసినట్లయితే దేవుడు మనుషుల కళ్ళకు కనబడడు, కానీ సృష్టిలో వెలుగు మూలంగా వెల్లడి అయినటువంటి ఆయన మహిమ వైభవము కొంతవరకు అందరికీ కనిపిస్తూనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు ఈ యొక్క సృష్టి క్రమాన్ని చేసినటువంటి విధానం, దేవుడు ఈ సృష్టిలో మనకి ప్రతిదీ కూడా ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే ఆయనను మనము ఎంతగానో స్తుతించాలి, ఆరాధించాలి అనే విషయాన్ని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. 4వ వచనంలో మనం చూసినట్లయితే, దేవా నీవు భూమి మీద జలగదాన్ని దుస్తులుగా కప్పి ఉన్నావు, కొండల మీద నీళ్లు నిలిచాయి. ఇలా మనం చూసినట్లయితే ఈ కీర్తన అంతటిలో కూడా ఆయన చేసినటువంటి సృష్టి క్రమాన్ని ఆయన కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు. అనగా ఏది ఎక్కడ ఉండాలి, ప్రతి దానికి హద్దులు ఏర్పాటు చేసి ఆ సరిహద్దులు దాటకుండా కూడా ఆయన ఈ యొక్క సృష్టిని సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ప్రతి నిత్యము కూడా ఈ సృష్టి క్రమాన్ని నూతన పరుస్తూ తన క్రియలను కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే 14వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు కదా, మనుషులకు కావలసినటువంటి కూర మొక్కలు, ఆ పశువులకు కావలసినటువంటి ఆ గడ్డి, ఇవన్నీ కూడా ఈ యొక్క భూమిలో నుండి ఆహారంగా ఆయన కలుగు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క కీర్తనలో మనం చూసినట్లయితే దేవుని యొక్క సృష్టి ఎంత అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. ప్రతి జీవికి కూడా, ప్రతి జీవరాశికి కూడా కావలసినటువంటి ప్రతి వసతిని, సౌకర్యాన్ని, ఆహారాన్ని ఆయన ఇస్తూ ప్రతి దాన్ని దాని యొక్క క్రమ పద్ధతి చొప్పున ఆయన ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక 16వ వచనంలో కూడా మనం చూసినట్లయితే యెహోవా చేసినటువంటి వృక్షాలు అక్కడ సంతృప్తిగా ఉన్నాయి అని ఆయన చెప్తూ లెబానోను, దేవదారు చెట్లు గురించినటువంటి విషయాలు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సో దేవుడు మొదట్లో వాటిని నాటి పెరిగేలా చేశాడు, కాబట్టి దీనిని యెహోవా వృక్షాలు అని పిలుస్తున్నట్లుగా రచయిత ఈ యొక్క కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ పక్షులు, ఆ 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పక్షుల గురించినటువంటి విషయాలు అక్కడ మనం చూస్తున్నాం. ఆ పక్షులు గూళ్ళు కట్టుకుంటున్నాయి, అవి సరళ వృక్షాల మీద కొంగలు నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి అనే విషయాన్ని చెప్తున్నాడు. అనగా ప్రతి జంతువుకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రతి దాన్ని ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. అవి ఉదయాన్నే లేచి దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం ఈ కీర్తనలో. కనుక మనం కూడా మన జీవితాల్లో దేవుని మనము ఆరాధించాలి, దేవుని మనము స్తుతించాలి. ఆయన చేసినటువంటి ప్రతి విధమైనటువంటి మేలకు మనము ఆయనకు స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము అనే విషయాన్ని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. 27 నుండి 30 వచనాలు మనం చూసినట్లయితే జంతువులన్నీ, పక్షులు, చేపలు తమ జీవనం ఆహారం కోసం దేవునిపై ఆధారపడతాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు ఎడతెగక వాటికి ఆహారాన్ని ఇస్తూ ప్రతి నిత్యము కూడా సృష్టినంతటినీ కూడా నూతన పరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వాక్యాన్ని మనం చూస్తే రచయిత చెప్తున్నాడు, ఈ సృష్టి అంతటినీ చేసినటువంటి విధానాన్ని బట్టి, తను అనుభవిస్తున్నటువంటి సౌకర్యాలన్నింటిని బట్టి కూడా ఆయన అంటూ ఉన్నటువంటి మాట మనం చూస్తే, నేను బ్రతికి ఉన్నంత కాలము యెహోవాకు పాటలు పాడతాను, స్తుతిస్తాను, నా ఉనికి ఉన్నంత వరకు కూడా నా దేవునికి స్తుతిగానం చేస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ లోక రీతిని మనం చూసినట్లయితే పనికి మాలినటువంటి వస్తువులను, రాతితో కొయ్యతో చేసినటువంటి దేవులను మనుషులు ఆ యొక్క ప్రయత్నిస్తూ ఉంటే, బైబిల్ నమ్మినటువంటి వారు మనం చూస్తే
ఈ విశ్వాసానంతటినీ కూడా, అనగా వారి యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి ఆ యొక్క విధానాన్ని మనం చూసినట్లయితే సృష్టించినటువంటి ఆ గొప్ప సృష్టికర్తను కీర్తిస్తూ ఉన్నారు. ఈ పైన మనం చెప్పినట్టుగా మనం చూసినట్లయితే దేవుని యందు విశ్వాసం లేనటువంటి వారు చేతి పనులైనటువంటి వాటిని ఆరాధిస్తూ పనికి మాలినటువంటి వస్తువులతో వారు ప్రయత్నాలు చేస్తూ మనుషులు చేసినటువంటి దేవులను ఆరాధిస్తూ ఉన్నారు. కనుక మనము మన ఉనికి ఉన్నంత వరకు, మన జీవం ఉన్నంత వరకు, అనగా మనం బ్రతికున్నంత వరకు కూడా నిజమైనటువంటి సృష్టికర్తను మనం సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను మనము ఆరాధించాలి, కానీ సృష్టిని కాదు అనే విషయాన్ని ఈ యొక్క రచయిత మనకు తెలియజేస్తున్నాడు. ఇక చివరి వచనాన్ని మనం చూసినట్లయితే 35వ వచనంలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని మనం చూసినట్లయితే, దానికి ముందు 34వ వచనంలో కూడా చూస్తే నేను ఆనందిస్తాను అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆయన గురించి నా ధ్యానం, అనగా నాకు చాలా సంతోషంగా ఉంది, నేను యెహోవాను బట్టి ఆనందిస్తాను అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మికమైన ఆనందము అనే విషయాన్ని గుర్తిస్తే దేవుడు తన విశ్వాసం బట్టి ఆనందించేవాడిగా ఉన్నాడు. ఆయనలో ఆనందించే కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాలని మనం నిత్యము ప్రార్థన చేస్తూ ఆయనకు విధేయులుగా ఉండాలని చెప్పి ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ 35వ వచనాన్ని మనం గమనించినట్లయితే సృష్టి మొత్తంలో ఈ కీర్తన అంతటిలో కూడా ఉన్నటువంటి ఒకే ఒక మచ్చ, లేదంటే డాగు, లేదంటే విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ వచనంలో కనిపిస్తుంది, పాపాత్ములు దేవుని సృష్టిని కలుషితం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం, వారు పాడు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక దానికి కీర్తనాకారుడు చెప్తున్నాడు కదా, వీళ్ళందరూ కూడా అపవిత్రాత్మ కలిగినటువంటి వారు, తమంతట తామే దోషులుగా కనపరుచుకుంటూ ఉన్నారు. అందువల్ల వారిని అందులో నుంచి తొలగించాలని రచయిత కోరుకుంటున్నాడు. కనుక సృష్టి తిరిగి లోపం లేని దానిగా పవిత్రంగా తయారు కావాలని ఈ యొక్క రచయిత యొక్క ఆశయం అనేది. ఈ యొక్క నెరవేర్పు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చివరి అధ్యాయమైనటువంటి ప్రకటన గ్రంథంలో దాని యొక్క నెరవేర్పు ఏ విధంగా ఉంటుందో ఈ విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. కనుక దేవుడు తాను చేసినటువంటి ప్రతి విషయాన్ని బట్టి కూడా, ఈ సృష్టి అంతటిని బట్టి కూడా మనం దేవుని ఆరాధించబద్దులమై ఉన్నాం, దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. ఆయన కేవలం సృష్టించి ఆయన విడిచిపెట్టినటువంటి దేవుడు కాదు, కానీ ఆయన ప్రతినిత్యము కూడా నూతన పరుస్తూ నూతనమైనటువంటి విధానాల్లో మనల్ని అందరినీ కూడా బలపరుస్తున్నాడు. అందుని బట్టి మన జీవితంలో మనం అందరం కూడా ఆయనను ప్రతినిత్యము కూడా ఆయన స్తుతించాలి, కొనియాడాలి, గణపరచాలి, ఆరాధించాలి. మన జీవం ఉన్నంత వరకు, మన ఉనికి ఉన్నంత వరకు, మన ఊపిరి ఉన్నంత వరకు దేవుని మనము హృదయాంతరంగాల నుంచి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నామనే సత్యాన్ని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. కనుక ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుని ఆరాధిస్తున్నటువంటి నిన్ను కూడా దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నాము అనే విషయాన్ని మనకు మనం పరిశీలన చేసుకుని నూతన పరుచుకుంటూ దేవుల్లో మనం ఎదగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నా విషయాన్ని మనం గమనించినట్లయితే నేను ఎంతో తీవ్రమైనటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ మరణ బంధకాలలో నుంచి విడిపించబడి నూతనపరచబడి నూతన జీవముతో నేను మీ ముందు నిలబడుతూ ఉన్నాను. గత కాలమంతా గమనించినట్లయితే 18 రోజులు నేను హాస్పిటల్లో ఉండి ఆ యొక్క చికిత్స పొంది దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ నూతన జీవంతో మీ ముందు నిలబడి ఈ ఆరాధనను నేను చేస్తూ ఉన్నాను. కనుక ఆపదలో ఉన్నటువంటి వారు, ఈ కష్టాల్లో ఉన్నటువంటి వారు, వేదనలో ఉన్నటువంటి వారు, మనకి కావాల్సింది ఏమిటంటే మనం పరిస్థితులను కాదు, మనకున్నటువంటి అనారోగ్యాన్ని కాదు, మనకున్నటువంటి ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితులను బట్టి మనం వాటి వైపు చూడకుండా మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త వైపు మనము మన యొక్క దృష్టిని కేంద్రీకరించి ఆయన పైన ఆధారపడినట్లయితే నేను పొందుకున్నటువంటి ఈ గొప్ప ఆరోగ్యాన్ని, లేదంటే ఆ నూతన జీవాన్ని వీరు కూడా పొందుకుంటారు. కనుక మనం అధైర్యపడకుండా ధైర్యము కలిగినటువంటి వారమై, ఎంచేతనంటే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఈ లోకంలో ఉన్నటువంటి వారి కంటే బలవంతుడైనటువంటి దేవుడు కనుక ఆయన బిడ్డలుగా మనం అధైర్యపడకుండా, ఎంచేతనంటే ఆయన మనకు పిరికితనము అనే ఆత్మని ఇవ్వలేదు, కానీ ఆయన ధైర్యం కలిగినటువంటి ఆత్మను మనకు అనుగ్రహించాడు. కనుక ఆయనలో ఆనందిస్తూ ఆయన వైపు మాత్రమే చూస్తూ
ప్రతి పరిస్థితి కంటే కూడా అధికముగా అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ దేవుని వైపు మనం చూసినట్లయితే మనము అది ఎలాంటి స్థితి అయినప్పటికీ అది మరణమైనా కూడా ఆయన ఆ మరణ బంధకాల నుంచి ఆయన మనల్ని లేవనెత్తే దేవుడు అనే సత్యాన్ని నా జీవితం ద్వారా నేను తెలుసుకున్నాను, రుజువుపరుచుకున్నాను. మీ ముందు నేను సజీవుగా నేను నిలిచి ఉన్నాను. కనుక నా హృదయాంతరంగాల నుంచి నేను దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. ఆ నమ్మకమైనటువంటి దేవుడు మీ అందరికీ కూడా ఇలాంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని ఈ 104వ కీర్తన ద్వారా ఆయన సృష్టి క్రమానంతటినీ కూడా ఏ విధంగా చేశాడో, ఏ విధంగా మనకు అన్ని సౌకర్యాలు చేశాడో వీటన్నిటిని బట్టి కూడా దేవుడు మనము ఆరాధిద్దాం. మనందరం కలిసి దేవుని ఆరాధించుదాం. మనందరం కళ్ళు మూసుకొని దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, నమ్మకమైన రాజా, ఉదయకాల సమయంలో ప్రభా ఈ 104వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ప్రభా, మీరు సృష్టినంతటినీ కూడా సృష్టించి ప్రభా నూతన పరుస్తూ నిత్యము ప్రభా మాతో ఉంటూ మాకు కావాల్సినటువంటి ప్రతి సౌకర్యాన్ని కలిగించినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఏమిచ్చి మీరున్నారని మేము తీసుకోగలం ప్రభా. నాయన ఆ రక్షణ పాత్రను చేత పట్టుకొని మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ నాయన మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మా జీవితంలో అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రశస్తమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఒకవేళ మా ప్రియుల్లో ఎవరైనా ఆ అనారోగ్యంతో ఉన్నట్లయితే, నాయన అధైర్యంతో ఉన్నట్లయితే వారికి ధైర్యాన్ని అనుగ్రహించండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని ఆరాధనను మీకే సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 10 నిమిషాలు ఎవరింటిలో వారు ఉండి కనుక 2, 3, 4, 2, 3 నిమిషాలు కనుక ప్రభువును స్తుతించి వ్యక్తిగతంగా ఆరాధన చేయండి. తదుపరి అందరం కలిసి సామూహికంగా సమిష్టిగా ప్రభునామాన్ని స్తుతించి ఆరాధించుదాం.
ఇంతవరకు మీ గృహాల్లో నుండి వ్యక్తిగతంగా ఆరాధన చేశారు. అందును బట్టి మీ అందరికీ వందనాలు. అందరూ మీరున్న స్థలంలోనే దయచేసి లేచి నిలబడి సమిష్టిగా యాజ్ ఎ కార్పొరేట్ బాడీ ప్రభునామను స్తుతించి ఆరాధించి మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఆయన నిరంతర స్తోత్రారుడు, తరతరములు యుగయుములు ఆయన మనతో ఉన్న దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉనికిని కలిగిన దేవుడు, ఆది అంతమైనటువంటి దేవుడు. ప్రభుని నామాన్ని స్తుతిద్దాం, కీర్తించి ఆరాధించుదాం. మనందరం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని స్తుతిద్దాం. మన దేవుడు ఉంటే మనకు చాలు. కీర్తన మనకు ఆయన రక్షణకర్త, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన వంటి వారెవరు లేరు, ఆయన సాటి అయిన వారెవరు కూడా లేరు. కీర్తనాకారుడు అంటాడు, ప్రభా లోకంలో నీవుండగా నాకేది అక్కర్లేదంట. ప్రభు ఉంటే చాలు మనకి. యేసయ్యా నీవుంటే చాలు. ఆయన నామాన్ని స్తుతిద్దాం. ప్రభువా నీ మాట చాలు అయ్యా, నీ యొక్క కనుచూపు చాలు ప్రభు. అయ్యా నీవుంటే మాకు చాలు యేసయ్య అంటూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. బ్రతుకునావ పగిలిన కడలి పాలైనను, అలలు ముచ్చి వేసిన ఆశలు అనగారిన మన ప్రభు వైపు మనం చూసినప్పుడు ఆ దేవుడు మన ఎడల కనికరము చూపి మనకు మన యొక్క జీవితాన్ని అంతటినీ కూడా మార్చగల సమర్థుడు. ఆ ప్రభు నామాన్ని స్తుతిద్దాం, ఆయన్ని ఆశ్రయిద్దాం. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా,
వందనాలు ప్రభా, నీ కృప కొరకు వందనాలు. ఆరాధనకు యోగ్యుడైన ప్రభు నామాన్ని స్తుతిద్దాం. మన జీవితంలో ఎన్నో మేలుడు చేస్తున్న దేవుడు, మనకి సర్వమును సమస్తమును ఆయన సమకూర్చిన ప్రభుని స్తుతిద్దాం. సర్వ సృష్టిని చేసిన సర్వ సృష్టికర్తను స్తుతిద్దాం. మనల్ని సృజించిన ఆ సృష్టికర్తను స్తుతిద్దాం. మనకెన్నో మేలుడు చేసి ఉన్నాడు. పాపము నుండి విడిపించి ఉన్నాడు, శాపము నుండి విడిపించి ఉన్నాడు. ఆ ప్రభుని స్తుతిద్దాం. మన రక్షణ కర్తైన ఆ దేవుని నామాన్ని, ఆరాధనకు యోగ్యుడైన ప్రభు నామాన్ని స్తుతికి ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన. ఆరాధన 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 నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన. ఆరాధన 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 నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన, నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ కృపా కనికరములు, నీ ప్రేమ త్యాగము కొరకు మరొకసారి వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. మీ మేలు కొరకు, మీ దీవెనల కొరకు వందనాలు ప్రభువా. అయ్యా, యోగ్యులము కాదు అయినను కూడా నీ కృప ద్వారా మమ్మల్ని ప్రభువా తండ్రి అయ్యా హెచ్చించి ఉన్నావు. అయ్యా, మీరు అనుగ్రహించిన కృప కొరకు వందనాలు, మీరు అనుగ్రహించిన రక్షణ కొరకు వందనాలు. అయ్యా, ఆరాధనకు యోగ్యుడా, సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు నామములో మీకు ఆరోపించుకుంటున్న మా ప్రియపరలోక తండ్రి. ఈ ఉదయకాలం దేవుని వాక్యం అందించాలని ఏర్పాటు చేయడం దైవ సేవకులు కేఫా గారు దేవుని వాక్యాన్ని అందించవలసిన ప్రేమతో ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తారు. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన ఈపీఎఫ్ కుటుంబ సభ్యులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభావందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు తన అత్యంత కృపను మన ఎడల చూపించి ప్రపంచమంతటా కూడా కోవిడ్-19 అనే వైరస్ విస్తరిస్తున్న ఈ పరిస్థితుల్లో కూడా మన ప్రియులు అనేక మంది దీని బారిన పడ్డారు. అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు తన అమూల్యమైన కృపను మన ఎడల చూపించి మనల్ని ఇంకా సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. డివైన్ హీలింగ్, దైవిక స్వస్థత. అంటే దేవుడు ఒక వ్యక్తిని బాగు చేయటం లేదా దేవుడు అనుగ్రహించేటటువంటి స్వస్థత.
అనే అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ అంశం దేవుడు మన జీవితాల్లో ఎంతగానో దీవిస్తాడని ప్రార్థనాపూర్వకంగా దీన్ని మనం విందాం. అయితే డివైన్ హీలింగ్ గురించి మాట్లాడుకోవటానికి ముందు మనం అసలు మనిషికి అనారోగ్యం లేదా ఈ రోగాలు రావటానికి గల కారణం మనం చూస్తూ ఉంటే ఒక ప్రధానమైన కారణం ఇట్ ఈజ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. అంటే రోగం లేదా అనారోగ్యం అనేది, ఇల్నెస్ అనేది, సిక్నెస్ అనేది పాపం యొక్క పర్యవసానంలో భాగమే అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆదాము ఏదైనా వనంలో పాపం చేసినప్పుడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఈ రోగం కూడా దాని కాన్సిక్వెన్సెస్ ఫలితంగానే మనకు వచ్చింది, దాని పర్యవసానం ఫలితంగానే మనకు అనుగ్రహించబడింది. కాబట్టి ఈ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్లో నుంచి మనం ఈ రోగాన్ని చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిలో తన ప్రాణాన్ని పెట్టి మన కోసం ఆఖరి రక్తబొట్టు వరకు చిందించి మన స్థానంలో ఆయన మరణించి విమోచన కార్యాన్ని జరిగించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఫిజికల్ సిక్నెస్ నుంచి కూడా మనకు విడుదల అనుగ్రహించాడు అనేది మనం గమనించాలి. అయితే అనారోగ్య కారణాలు మన రకాలు కనుక మనం చూస్తూ ఉంటే రకరకాలుగా మనుషులు సతమతం అవుతూ ఉంటారు. కొంతమంది ఆత్మీయంగా అనారోగ్య పాలైపోతుంటారు, వాళ్ళు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. దీన్ని స్పిరిచువల్ ఇల్నెస్ అంటాం. రెండోది ఎమోషనల్ ఇల్నెస్ అంటాం. అంటే భావోద్రేకాలతో కొంతమంది అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. అంటే అపరాధ భావంతో వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు, ఎవరికి బయటికి చెప్పుకోలేరు. దీన్ని ఎమోషనల్ సిక్నెస్ అంటాం. మూడోది మనందరికీ తెలుసు ఫిజికల్ సిక్నెస్ అంటాం. అంటే భౌతికమైన రోగాలు, అంటే శారీరక సంబంధమైన రోగాలు. నేను ఈ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ గురించి మాత్రమే మాట్లాడతాను, స్పిరిచువల్ ఇల్నెస్ గురించి కానీ లేకపోతే ఎమోషనల్ ఇల్నెస్ గురించి కానీ నేను మాట్లాడలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఆత్మీయంగా మన పతనావస్థ స్థితి నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడు, ఎమోషనల్గా మన పతనావస్థ స్థితి నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడు, శారీరకంగా స్వస్థ పొందటానికి కూడా దేవుడు తన కృపను అనుగ్రహించాడనేది మనం గమనించాలి. అయితే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడిని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు యెహోవా రాఫా అని ఆయన పేర్లలో ఒక పేరు. యెహోవా రాఫా అనే పేరుకి అర్థం మనకు తెలుసు స్వస్థపరిచే దేవుడు. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో 26వ వచనంలో మనం గమనిస్తూ ఉంటే నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటాడు. అక్కడ కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటే నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం చూస్తే మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. ఇక్కడ చూస్తే ఐగుప్తీయులకి రోగాలు వచ్చాయి, చాలామంది ఆ రోగాల బారిన పడిపోతున్నారు, బలహీనలైపోతున్నారు. అయితే దేవుడు ఇశ్రాయేలీయుల తన కనికరాన్ని చూపించి ఐగుప్తీయులకు వచ్చిన తెగులు కానీ ఐగుప్తీయులకు వచ్చినటువంటి రోగాలు కానీ మీకు నేను రానివ్వను. ఎప్పుడు అంటే యెహోవా వాక్కును శ్రద్ధగా విని, 2 ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, 3 ఆయన ఆజ్ఞలకు విధేయులయ్యి ఆయన కట్టడలు అనుసరించి మీరు నడుచుకుంటూ ఉంటే, ఈ విధంగా దేవునికి ఇష్టలుగా మీరు బ్రతికితే ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగాల్లో ఏది మీకు రానివ్వను. అంటే రోగాలు మనకు వస్తున్నాయంటే దేవుని కట్టడలను మనం మర్చిపోయాం. రోగాలు మనకు వస్తున్నాయంటే దేవునికి విధేయత మనం చూపించట్లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే వాట్ ఈజ్ డివైన్ హీలింగ్, దైవిక స్వస్థత అనే దాని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ దైవిక స్వస్థత అంటే ఏమిటి, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దేవుడు మనల్ని తన సూపర్ న్యాచురల్ పవర్తో, తన డివైన్ పవర్తో, డివైన్ నేచర్లో నుంచి, దైవిక స్వభావంలో నుంచి మనల్ని భావోద్రేకాల పరంగాను ఆత్మీయ పరంగాను తర్వాత భౌతికంగా కూడా తన యొక్క స్వస్థతను మనకు అనుగ్రహించడం డివైన్ హీలింగ్ అంటాం. అయితే పాత నిబంధనలో ఈ డివైన్ హీలింగ్ అనేది, దైవిక స్వస్థత అనేది దేవుడు అనేక చోట్ల జరిగించడం మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు హిజ్కియా జీవితంలో మనం చూడొచ్చు. దేవుడు తన ఆయుష్ను పొడిగించి మరలా నూతన బలాన్ని, నూతన ఆరోగ్యాన్ని ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. కుష్ఠరోగులను బాగు చేయటం మనం చూస్తూ ఉంటాం. మరణం నుంచి కొంతమందిని బయటికి లేపటం మనం చూస్తూ ఉంటాం. అనేక మందిని దేవుడు స్వస్థపరుచుకుంటూ వచ్చి యెహోవా రాఫా అన్న తన పేరును లోకానికి కనపరుచుకుంటూనే ఉన్నాడు.
మరణ పడకల మీద నుంచి సైతం అనేక మందిని దేవుడు లేవనెత్తడం మనం చూస్తూ ఉంటాం పాత నిబంధనలో కూడా. అయితే కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మినిస్ట్రీని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఆయన వాక్యాన్ని ప్రకటించడంతో పాటు దేవుని యొక్క సువార్తను ఇతరులకు చెప్పడంతో పాటు తన దగ్గరకు వచ్చినటువంటి అనేక మందిని ఆయన స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. గమనించండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనాన్ని కనుక మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జరిగించిన మినిస్ట్రీ మనకు అర్థమవుతుంది. 4వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనం గమనించండి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తూ ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలియ అంతటా సంచరించెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జరిగించిన ప్రాముఖ్యమైన పరిచర్య ఒకటి, సమాజ మందిరాలైనటువంటి సునగోగులైన బోధించాడు ప్రతి విశ్రాంతి దినమున. దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించాడు. ఇది సమాజ మందిరాల్లో ప్రకటించాడు, వెలుపట్టు కూడా ఆయన ప్రకటించాడు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించడంతో పాటు సునగోగుల్లో దేవుని యొక్క రాజ్యాన్ని గూర్చి చెప్పడంతో పాటుగా ఎవరైతే ప్రజలు తన దగ్గరకు వచ్చారో, అనారోగ్యాలతో వచ్చారో, రోగాలతో వచ్చారో వారిలో ప్రతి రోగిని ఆయన స్వస్థపరిచాడు, ప్రతి రోగమును ఆయన బాగు చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ సువార్తల్లో మనం చూస్తూ ఉంటే 4 సువార్తల్లో కూడా యేసు ప్రభువారు చేసిన పరిచర్యలో ప్రాముఖ్యంగా హీలింగ్ మినిస్ట్రీ కూడా ఒకటే అన్నది మనం గమనించాలి. అయితే హీలింగ్ మినిస్ట్రీ యేసుక్రీస్తు ప్రభువారు జరిగించడానికి కారణం ఆయన మెస్సియాగా లోకానికి కనబర్చాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి దావీదు సంతానంలోంచి వచ్చాడు, మెస్సియాగా ఈ భూమి మీదకి వచ్చాడు, విమోచకుడిగా వచ్చాడు. కాబట్టి ఆయన మెస్సియా అన్నదానికి గుర్తుగా మిరకిల్ చేయాలి, అద్భుతాలు చేయాలి, రోగులను స్వస్థపరచాలి, ప్రవచనాలని నెరవేర్చాలి. మెస్సియా వచ్చినప్పుడు అనేక మందిని బాగు చేస్తాడు, దెయ్యాలు పారదోలుతాడు, రోగులను పరుస్తాడు అన్నది యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చాలి. కాబట్టి ఆయన అనేక మందిని బాగు చేశాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకు కూడా రోగాల మీద శక్తిని అనుగ్రహించాడు. అంటే రోగాలని బాగు చేసే శక్తిని వాళ్ళకు అనుగ్రహించాడు. లోక సువార్త 9వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం చూడవచ్చు. అంటే దెయ్యాల మీద శక్తితో పాటు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు రోగాల నుంచి కూడా ఇతరులను విడిపించే ఆ యొక్క హీలింగ్ గిఫ్ట్ని అనుగ్రహించాడు అనేది మనం గమనించాలి. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు చేసిన పరిచర్యను మనం జాగ్రత్తగా గమనిస్తే అపోస్తుల కార్యాల్లో అది పేతురు చేసిన మినిస్ట్రీ కావచ్చు, యోహాను చేసిన మినిస్ట్రీ కావచ్చు, తర్వాత అపోస్తులైనటువంటి పౌలు చేసిన మినిస్ట్రీ అయినా కావచ్చు, వాళ్ళు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడంతో పాటు అనేకమైన అద్భుతాలు చేయటం మనం చూస్తూ ఉంటాం. అననీయ సప్ఫీరాల ఉదాంతం తర్వాత 5వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో 12వ వచనం నుంచి 16 వచనాలు మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు చేసినటువంటి స్వస్థత కార్యాల గురించి మనం వినొచ్చు. కాబట్టి స్వస్థత అనేది దేవుడు ఒక వ్యక్తికి అనుగ్రహించేది అనేది మనం నేర్చుకోవాలి. అయితే ఈ స్వస్థత ఎలా వస్తుంది అనేది మనం చూస్తూ ఉంటే స్వస్థత ఒక వ్యక్తికి రావటానికి దేవుడిచ్చే కృపల్లో ఒక కృప, దేవుడు తన కృపను మన ఎడలు చూపించి మెడిసిన్స్ ఇచ్చాడు, అంటే మందులు ఇచ్చాడు. అవి వ్యాక్సిన్స్ కావచ్చు, సిరప్స్ కావచ్చు, ట్యాబ్లెట్స్ కావచ్చు, లేకపోతే మరేదైనా సరే కావచ్చు. భౌతికంగా మనం తీసుకునే మెడిసిన్స్ దేవుని కృప అన్నది మనం గమనించాలి. చాలామంది దీన్ని గమనించక వాళ్ళు దాన్ని తిరస్కరించి వాళ్ళు ఏమంటారంటే, కొంతమంది వితండవాదం చేస్తూ ఉంటారు. మాకు విశ్వాసం ఉంది, మెడిసిన్స్తో పని లేదు, మాకు దేవుడే తన హస్తంతో ముట్టి మమ్మల్ని బాగు చేస్తాడని వితండవాదం చేస్తూ ఉంటారు. బైబిల్ దానికి ఒప్పుకోదు. శ్రేష్టమైన ప్రతి ఈవి అది పరసంబంధమైంది, శ్రేష్టమైన ప్రతి ఈవి అది పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి దగ్గర నుంచి మనకు వచ్చింది అనేది మనం గమనించాలి. కాబట్టి దేవుడిచ్చిన స్వస్థతను ఈ విధంగా రిజెక్ట్ చేసి దాని బారిన పడి కొంతమంది ప్రాణాలు కోల్పోవటం కూడా చాలా విచారకరమైన సంగతి మనం గమనించాలి. అయితే ఈ డివైన్ హీలింగ్లో భాగంగా మనం చూస్తూ ఉంటే ఈ ట్రెడిషనల్ మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని దేవుడిచ్చాడు. ఉదాహరణకి తిమోతి కడుపు జబ్బుతో బాధపడుతున్నప్పుడు పౌలు గారు తనకి ఉత్తరం రాస్తూ చెప్తాడు, తిమోతి నువ్వు కడుపు జబ్బుతో బాధపడతా ఉన్నావు కాబట్టి నువ్వు ద్రాక్ష రసాన్ని కొంచెంగా పుచ్చుకో అని చెప్తా ఉంటాడు. తిమోతి స్వతహాగా ద్రాక్ష రసాన్ని ఏనాడు కూడా ముట్టని వ్యక్తి. కాబట్టి పౌలు గారు ఆ విషయాన్ని స్ట్రెస్ చేస్తూ, తిమోతి నువ్వు కేవలం నీళ్లు మాత్రమే తాగుతావు, దాంతోపాటు ద్రాక్ష రసాన్ని కూడా నీ కడుపు జబ్బు నిమిత్తం మితంగా కొద్దిగా తీసుకో అనేది
పౌలు గారు సూచిస్తున్నటువంటి మెడిసిన్. అక్కడ మద్యం లేకపోతే ద్రాక్షారసం అనేది అక్కడ ఆనాటి మెడిసిన్స్లో ఒక మెడిసిన్గా మనం చూడవచ్చు. రెండో చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందిని బాగు చేస్తున్న సందర్భంలో నోటి మాటతో స్వస్థపరిచాడు, కొంతమందిని ముట్టి స్వస్థపరిచాడు. ఏదేమైనప్పటికీ దేవుడు తన కృప చొప్పున స్వస్థతనిస్తాడు. ఒకటి మెడిసిన్ ద్వారా ఇస్తాడు, రెండోది దేవుడికి ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు లేకపోతే దేవుణ్ణి ఒక వ్యక్తి ఆశ్రయించినప్పుడు సూపర్ న్యాచురల్ పవర్తో, తన డివైన్ పవర్తో దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరచవచ్చు, ఎలాగైనా సరే స్వస్థపరచవచ్చు. కాబట్టి అది భౌతికంగా నీకు ఇచ్చే మెడిసిన్స్ ద్వారా కావచ్చు, డాక్టర్స్ ద్వారా నీకు చేస్తున్న ట్రీట్మెంట్ ద్వారా కావచ్చు, లేదంటే దేవుడు తన హస్తంతో నిన్ను ముట్టి బాగు చేయటం కూడా కావచ్చు. దాన్ని బైబిల్ సమర్థిస్తుంది. లేదు, దేవుని సేవకులకి దేవుడు కొంతమందికి గిఫ్ట్ను అనుగ్రహించినప్పుడు ఆ హీలింగ్ గిఫ్ట్తో కూడా నిన్ను బాగు చేయొచ్చు. ఏదేమైనప్పటికీ స్వస్థత ఏ రూపంలో వచ్చినప్పటికీ నువ్వు ప్రార్థిస్తే దేవుడు స్వస్థపరిచినా దేవుడు స్వస్థపరిచినట్టుగానే తన సేవకులకి గిఫ్ట్ని ఇచ్చి శిష్యుల మాదిరిగా, ఎందుకంటే కృపావరాల్లో ఒక వరం హీలింగ్ గిఫ్ట్ అనేది, స్వస్థపరచు వరం. అది లేదని మనం చెప్పట్లా. అయితే దాన్ని చాలామంది వ్యాపార ధోరణితో నేటి దినాల్లో చూస్తున్నారు. టీవీల్లో చూస్తున్న మినిస్ట్రీని మనం చూడొచ్చు, నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైజ్గా జరుగుతున్న మినిస్ట్రీ కావచ్చు. హీలింగ్ క్రూసేడ్స్ పెట్టి రకరకాలుగా మోసం చేస్తూ డబ్బులు దండుకోవడం కూడా చూడొచ్చు. అయితే దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు తన నామాన్ని మహింపరుచుకుంటాడు. ఎక్కడైతే దేవుని నామానికి మహిమ రావట్లేదో అది దేవుడిచ్చేటటువంటి స్వస్థత కాదు అన్నది మనం గమనించాలి. కాబట్టి మెడిసిన్స్ ద్వారా దేవుడు తన స్వస్థతను మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన ద్వారా దేవుడు తన బిడ్డల్ని ఎమోషనల్గా స్వస్థపరుస్తాడు, స్పిరిచువల్గా స్వస్థపరుస్తాడు, ఫిజికల్గా కూడా ఆయన స్వస్థపరుస్తాడు అన్నది మనం గమనించాలి. అయితే రోగాలు ఎలా వస్తాయో కూడా మనం చూసాం. కొన్ని రోగాలు ఆ వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి వస్తాయి, రావు అని బైబిల్ చెప్పట్లా. ఇట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. అంటే దేవుని మాటకు అవిధేయత చూపించినప్పుడు, దేవుణ్ణి ధిక్కరించినప్పుడు, దేవుణ్ణి మనం తిరస్కరించి మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు రోగాల్ని పంపిస్తాడు. మీకు తెలుసో లేదో, ఈ కోవిడ్-19 ఇట్ ఈజ్ ఆల్సో ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద సిన్. దేవుని యొక్క ఉగ్రత అన్నది మనం గమనించాలి. దేవుడు తన ఉగ్రతను చూపిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఈ వైరస్ వ్యాప్తిని గురించి మనం చూస్తున్నప్పుడు భయం కలగాలి. దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి తిరుగుతున్న మనుషులు, దేవుణ్ణి దేవుడిగా గుర్తించకుండా, లోబడకుండా అవిధేయత కనపరుస్తూ తిరుగుతున్న మనుషుల మీద దేవుడు తన ఉగ్రతను చూపిస్తే మనిషి నిలబడలేడు, తనను తాను బాగు చేసుకోలేడు అన్నది మనం గమనించాలి. అయితే కొన్ని రోగాలు ఆ వ్యక్తి చేసినటువంటి పాపాలను బట్టి వస్తాయి. అయితే అన్ని రోగాలు పాపాలను బట్టి మాత్రమే రావు. మరికొన్ని రోగాలను కనుక మనం చూస్తే దేవుణ్ణి మహింపరచడానికి వస్తాయి. విశ్వాసులకు వచ్చే రోగాలు దేవుణ్ణి మహింపరచడానికి వస్తాయి. దేవుని ఆజ్ఞలను ధిక్కరించి తిరుగుతున్న వ్యక్తులకి వాళ్ళు చేస్తున్న పాపాలను బట్టి వస్తాయి. కొన్ని రోగాలు వ్యక్తి చేసిన పాపాలను బట్టి వస్తే ఆ విధంగా ఆ వ్యక్తి చేసిన పాపాలను బట్టి వచ్చాయని అర్థమవుతున్నప్పుడు ఆ వ్యక్తి తన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడితే, ఇందాక మనం చదువుకున్నాం కదా నిర్గమాకాండంలో, మీరు దేవుని మాటకు విధేయులయ్యి ఆయన ఆజ్ఞలు, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన కట్టడలను అనుసరించి నడుస్తూ ఉంటే ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగాల్లో ఏదీ నేను మీకు రానివ్వను అంటాడు. కాబట్టి ఒకవేళ నేను చేసిన పాపాన్ని బట్టి కనుక నాకు రోగం వచ్చింది అని నాకు అర్థమవుతున్నప్పుడు ఇమీడియట్గా నేను చేయాల్సిన పని ఏంటంటే నా పాపాన్ని బట్టి నేను పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గర దాన్ని ఒప్పుకోవాలి, కన్ఫెస్ అవ్వాలి, రిపెంట్ అవ్వాలి. ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు దేవుడు తన కృపను నా ఎడల చూపించి నాకు స్వస్థత ఇస్తాడు. అది మనం చేయాల్సిన మొట్టమొదటి పని. అయితే మరికొన్ని రోగాలు దేవుణ్ణి మహింపరచడానికి వస్తాయి. ఉదాహరణకి యోబు పరిస్థితి మనకు తెలుసు. పాత నిబంధనలో యోబు గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు యోబుకు వచ్చినటువంటి అనారోగ్యం మాత్రమే కాదు, ఒక్క రోజులోనే తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన బిడ్డలను పోగొట్టుకున్నాడు, తన కుమార్తెలను పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి సంపద, జంతువులు, ఒంటెలు అన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి తన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకొని ఆ పుండ్లతో, ఆ కురుపులతో, రక్తం, చీము కారత చాలా బాధపడుతుంటాడు. శారీరకంగా చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితులకు వెళ్తాడు. ఆ ఇన్సిడెంట్ని మనం చూస్తున్నప్పుడు యోబు యథార్థవంతుడై ఉన్నాడు, యథార్థంగా ప్రభువుని ఆరాధన చేస్తున్నాడు. తన బిడ్డల నిమిత్తం ప్రతిరోజు దేవుని సన్నిధిలో తను దహన బలులు అర్పిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు తన అనాది సంకల్పంలో భాగంగా ఆ రోగాన్ని యోబుకి అనుమతించాడు, సాతాన్ని అలౌ చేశాడు.
తన ప్రాణం ముట్టడానికి మాత్రం ఎలో చేయలేదు, కానీ తన సంపదను ముట్టడానికి లేకపోతే యోబుని భౌతికంగా ఆ సిక్నెస్కి గురి చేయడానికి దేవుడు ఎలో చేశాడు. ఎలో చేసిన ఉద్దేశాన్ని కనుక మనం గమనిస్తే యోబుకి తన అనారోగ్యంలో దేవుడు చాలా పాఠాలు నేర్పించాడు. మరింత ఎక్కువగా దేవుని యొక్క ఔన్నత్యం, మరింత ఎక్కువగా దేవుని యొక్క గొప్పతనం ఆ క్లిష్ట సమయంలో యోబు అర్థం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే మరింత ఎక్కువగా దేవుడు యోబుకి అర్థమయ్యాడు. ఎప్పుడంటే అనారోగ్యంలో. అందుకని అంటాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. స్టిల్ నేను ఇంత సఫర్ అవుతున్నప్పటికీ యెహోవా నాకు వెలుగ్గా ఉన్నాడు, యెహోవా నాకు సజీవుడిగా ఉన్నాడు, కాబట్టి నేను భయపడనని దాన్ని చాలా ధైర్యంగా మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అనారోగ్యాలన్నీ పాపాన్ని బట్టి మాత్రమే రావు. విశ్వాసులకు కొన్నిసార్లు దేవుడు అనుమతించినప్పుడు ఆయన మహిమ నిమిత్తం వస్తాయి. మొదటి ఉదాంతంగా యోబు ఉదాంతాన్ని మనం చూసాం. యోబుకు తన పాపాన్ని బట్టి రాలేదు, దేవుడు అనుమతించాడు. అది దేవుని మహింపరచడానికి, మరింత ఎక్కువగా దేవుడు తన కృపను యోబుకి చూపించడానికి ఆ యొక్క అనారోగ్యాన్ని అనుమతించినట్టుగా మనం చూస్తున్నాం. రెండోది చూస్తే క్రొత్త నిబంధన గ్రంథంలో పుట్టుగుడ్డువాడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. అక్కడ ప్రజలు అడుగుతారు, ఈ వ్యక్తి పాపం చేయడానికి వీళ్ళ తల్లిదండ్రుల కారణమా, వీడి కారణమా, లేకపోతే వీళ్ళ పితరులు పాపాలను బట్టి ఇతను పుట్టడంతోనే గుడ్డివాడిగా పుట్టాడా అని యేసుప్రభుని అడుగుతాడు. యేసుప్రభు అంటాడు, ఇతనికి వచ్చిన ఈ గుడ్డితనం అనేది తన పాపాన్ని బట్టి కానీ, తన పితరుల పాపాన్ని బట్టి కానీ, తన తల్లిదండ్రుల పాపాన్ని బట్టి కానీ రాలేదు. దేవుని క్రియలు వీని ప్రత్యక్షపరిచి తన నామాన్ని మహింపరచుకోవటానికి మాత్రమే తనకి గురుడితనం వచ్చింది. ఇట్ ఈజ్ నాట్ బై ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ అంటాడు. ఇది పాపాన్ని బట్టి దాని పర్యవసానంగా వీళ్ళకు సంక్రమించింది కాదు. దేవుని క్రియలు ఇతని ద్వారా లోకానికి ప్రత్యక్షపరచుకోవటం కోసం దేవుడు అనుమతించాడు. ఈ విధంగా దేవుడు ఒక వ్యక్తికి సిక్నెస్ని, ఒక వ్యక్తికి అనారోగ్యాన్ని, ఒక వ్యక్తికి ఇటువంటి రోగాల్ని అనుమతించినప్పుడు దాని వెనక గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. ఎందుకంటే తన నామాన్ని, తన ఘనతను లోకానికి కనపరుచుకుంటాడు. మరింత ఎక్కువగా ఈ కష్టాల్లో, అనారోగ్యాల్లో మనం దేవుణ్ణి హత్తుకుంటున్నప్పుడు దేవుడు మరింత ఎక్కువగా మనకి అవగాహనకి అర్థమవుతూ ఉంటాడు. మరింత ఎక్కువగా ఆయన మీద మనం ఆధారపడతాం. సరి చేసుకోవాల్సిన విషయాలు ఉంటే సరి చేసుకుంటాం. దేవునితో సహవాసం పెరుగుతుంది, దేవునితో సాన్నిహిత్యం పెరుగుతుంది. మూడోది మనం చూస్తే కొత్త నిబంధనలో లాజరు యొక్క మరణం. వాస్తవానికి లాజరు మార్తా మరియల యొక్క సహోదరుడు. దేవుడు ఎంతగానో ఇష్టపడే కుటుంబంలో ఒక కుటుంబం మార్తా మరియల కుటుంబం. ఆ గ్రామంలో గుండా వెళ్ళేటప్పుడు ఆ బేతనియాలో యేసుక్రీస్తు ప్రభువారు లాజరు కుటుంబంలోనే నివాసం ఉండేవాడు. చాలా సుపరిచితమైన కుటుంబం. లాజరు మరణశయ్య మీద ఉన్నప్పుడు, రోగం బారిన పడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి కబురు పంపిస్తారు మార్తా మరియలు. ఆ కబురు విన్న వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు రాక కొంతకాలం అక్కడ ఉంటాడు. ఒక పర్టికులర్ పీరియడ్ వరకు అక్కడ ఉంటాడు. యేసు ప్రభువారు ఏమంటారంటే, ఇది దేవుణ్ణి మహింపరచడానికి వచ్చిన రోగమే తప్ప ఇది మరణకరమైన రోగం కాదు అంటాడు. అయితే లాజరు మరణించాడు. 4 రోజులకి యేసుక్రీస్తు ప్రభువారు రిటర్న్ అయ్యాడు. వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరణించి 4 రోజులయ్యి సమాధిలో ఉండి కంపు కొడుతున్నటువంటి లాజరు బయటికి రానంగానే లాజరు బయటకు వచ్చాడు. కాబట్టి స్వస్థత దేవుడు అనుగ్రహించినప్పుడు దేవుడు తన నామాన్ని మహింపరచుకుంటాడు. ఒక వ్యక్తికి రోగాన్ని దేవుడు అనుమతించినప్పుడు పాపాన్ని బట్టి కాక దేవుడు తన నామ మహిమార్థం, దేవుడు తన మహిమను లోకానికి కనపరచు నిమిత్తం రోగాలు కొన్నిసార్లు మనకు అనుమతిస్తాడు. అది యోబుకి అనుమతించినట్టుగా కావచ్చు, పుట్టుగుడ్డివానికి అనుమతించినట్టుగా కావచ్చు, లేదంటే లాజరు మరణానికి అనుమతించినట్టుగా కూడా కావచ్చు. ఏదేమైనప్పటికీ ఇలా అనేకమైన ఉదాంతాలు బైబిల్లో మనం పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు తన నామాన్ని మహింపరచుకోవటానికి కొన్నిసార్లు మనకి కొన్ని పరిస్థితులు అలో చేస్తాడు. అవి ఏవైనా కావచ్చు. కొన్నిసార్లు కష్టాలు కావచ్చు, కొన్నిసార్లు భౌతికంగా మనకు సంక్రమించే వ్యాధులు కావచ్చు. ఈ రోజుల్లో కోవిడ్-19 వైరస్ కూడా కావచ్చు. విశ్వాసులకు వచ్చి సఫర్ అవుతున్నారు, సేవకులకు వచ్చి సఫర్ అవుతున్నారు అంటే వారి పాపాన్ని బట్టో వాళ్ళ అజాగ్రత్తను బట్టి మాత్రమే అని మనం అనుకోం. కానీ దేవుడు తన నామాన్ని మరింత ఎక్కువగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయటానికి, స్వస్థపరిచే యెహోవాను నేనే అని వాళ్ళు గ్రహించటానికి, మరింత ఎక్కువగా తన కృపను వారి ఎడల చూపించడానికి దేవుడు అనుమతిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. మూడో చూస్తే కొన్ని రోగాలు మన మేలుల కోసమే దేవుడు అనుగ్రహిస్తాడు.
తన నామాన్ని మహింపరచుకోవటం ఒక ఎత్తు అయితే, దేవుడు మనకు మేలు చేసే దానిలో భాగంగా, ఆశీర్వాదాలు ఇచ్చే దాంట్లో భాగంగా కొన్ని రోగాలు కూడా మన మేలు కోసమే అనుమతిస్తాడు. ఈ పదం వినటానికి విచిత్రంగా ఉంది కదా. రోగాలు మనకు మేలు చేస్తాయా? చేస్తాయి. రోగాలు మనకి దేవుని సన్నిధిలో మరింత పరిశుద్ధంగా జీవించడానికి ఉపక్రమిస్తాయా? ఉపక్రమిస్తాయి. ఉదాహరణ చూద్దాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు తన గురించి కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. 7వ వచనం నుంచి 10వ వచనాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. పౌలు యొక్క మేలు కోసం దేవుడు అనుమతించినటువంటి ఆ రోగాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఏడవ వచనం నుంచి కనుక మనం చూస్తూ ఉంటే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుండి నిమిత్తం విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషిస్తున్నాను. పౌలు గారు తన గూర్చి కొన్ని విషయాలు వెల్లడి చేయటం మనం చూస్తున్నాం. పర్సనల్గా తన గూర్చి కొన్ని విషయాలు తెలియజేయటం మనం చూస్తున్నాం. పౌలు గారికి స్వతహాగా స్వస్థతావరం ఉంది. తన నడికట్టును పుట్టిన వాళ్ళు కానీ, తన నీడ పడిన వాళ్ళు కానీ అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. అనేక మంది స్వస్థపరచబట్టం మనం చూస్తున్నాం. కొన్నిసార్లు విషసర్పాలు బారిన కొంతమంది పడ్డప్పుడు కూడా వాళ్ళని దేవుడు బాగు చేశాడు. ఒకసారి పౌలు గారికి విషసర్పం కరిచినప్పుడు కూడా దేవుడు తనని బాగు చేశాడు. కాబట్టి అనేకమైన ఉదాంతాలు మనం పౌలు గారి జీవితంలో చూడొచ్చు. అయితే ఈరోజు పౌలు గారు ఈ సమయంలో ఒక ముళ్ళు దేవుడు తన శరీరంలో ఉంచాడని అర్థమైంది. ఆ ముళ్ళు ఏంటో మనకు తెలియదు, బైబిల్లో దాని గురించి స్పష్టంగా చెప్పలేదు. అయితే పౌలు గారు ఏమంటాడంటే, ఆ ముళ్ళు దేవుడు తన శరీరంలో పెట్టడానికి గల కారణం మాట్లాడుతూ ఉంటాడు. 7వ వచనంలో, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నాయి. పైన మనం చదివితే మధ్యాకాశంలోకి ఎక్కి వెళ్ళాడు, పరదైస్లోకి వెళ్ళాడు, వశింపశక్యంగాని మాటలు విన్నాడు. అవి బయటికి ఎలా వ్యక్తం చేయాలో కూడా తెలియనంతగా ఆ పరలోకంలో జరిగే సంభాషణ విన్నాడు. ఆ మహిమ చూశాడు. శరీరంతో కొనుక్కోబడ్డాడో శరీరం లేక కొనుక్కోబడ్డాడో అది మనకు విషదపరచలేదు. కానీ మధ్యాకాశంలోకి వెళ్ళాడు, పరదేశంలోకి వెళ్ళాడు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూశాడు, మరలా భూమి మీదకి వచ్చాడు. ఇన్ని ప్రత్యక్షతలు యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను మరింత ఎక్కువగా పౌలు గారికి వెల్లడి చేసుకున్నారు. ఎన్నో ప్రత్యక్షతలు పౌలు గారికి దేవుడు అనుగ్రహించినప్పుడు ఆ ప్రత్యక్షతతో పాటుగా ఒక ముళ్ళు కూడా అనుగ్రహించాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను బహుగా హెచ్చిపోకుండా నిమిత్తం. ఒకవేళ ఇంత ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత అనుగ్రహించబడ్డప్పుడు లోపల మనిషికి స్వతహాగా గర్వాన్ని బట్టే పాపం లోకంలోకి వచ్చింది. దానికి ఎవరు అతీతులు కాదు. ఒకవేళ తనను తాను హెచ్చించుకొని గర్వాంధుడైపోయి దేవునికి దూరం అయిపోతాడో మనకు తెలియదు. అతిగా ఎక్కువగా హెచ్చిపోకుండా నిమిత్తం అంట దేవుడు పౌలు గారికి శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు. అది తనని ఏం చేస్తుందంటే, తనను తాను హెచ్చించుకున్నప్పుడు కాస్త ఆ ముళ్ళు తనని గుచ్చుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఆ ముళ్ళుని పౌలు శరీరంలో పెట్టడానికి గల కారణం, ఇక్కడ ముళ్ళు అంటే చాలామంది బైబిల్ స్కాలర్స్ ఏం మాట్లాడతారంటే ఇది శారీరక సంబంధమైనటువంటి అనారోగ్యం అంటారు. ఆ శారీరక సంబంధమైన అనారోగ్యం ఏదైనా కావచ్చు. కొంతమంది కళ్ళ జబ్బు అంటారు. గలతీ పత్రికలో మనం చూస్తున్నాం, కళ్ళు సరిగా కనిపించట్లేదు అంటాడు. కొన్నిసార్లు కాళ్ళు సహకరించగా ఫిజికల్గా నడవలేని పరిస్థితుల్లో ఉంటాడంటారు. స్వతహాగా పౌలు తన ఓడ ప్రయాణాలు ఎక్కువగా చేస్తాడు, అనారోగ్యంతో బాధపడుతుంటాడు. కాబట్టి ఊపిరితిత్తుల సంబంధమైన సమస్య కూడా అయ్యుండొచ్చు అని మాట్లాడతారు. ఏదేమైనప్పటికీ ఇది భౌతికమైన అనారోగ్యమే అనేది స్పష్టం చేస్తుంది బైబిల్ అక్కడక్కడ మనం గమనించినప్పుడు. ఈ ముళ్ళు, ఈ అనారోగ్యం ఏం చేస్తుందంటే పౌలు గారిని మరింత ఎక్కువగా దేవుని మీద ఆధారపడేలా చేస్తుంది. తనను తాను హెచ్చించుకోకుండా దేవుని దగ్గర, ఆయన పాదాల దగ్గర తగ్గించుకునేటట్టుగా చేస్తుంది.
ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించాల్సింది, దేవుడు ఒకవేళ మనకు మేలు కలిగించే దానిలో భాగంగా మన శరీరంలో కొన్ని ముళ్ళులు దేవుడు పెట్టినప్పుడు, కొన్ని పరిస్థితుల్లో కొన్ని అనారోగ్యకరమైన స్థితి మనకు అనుగ్రహించినప్పుడు, దాని వెనుక దేవుడు దాచి ఉంచిన మేలును మనం గమనించాలి. మన నిమిత్తమే. కొంతమందికి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి, మన మేలు కోసమే. విశ్వాసులకి దేవుడు తన అనుమతి లేకుండా ఏది అనుమతించడు అనేది మనం నేర్చుకోవాలి. మన కోసం తన ప్రాణాన్ని పెట్టి అమితంగా, తన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించే దేవుడు అనారోగ్యాన్ని మనకు అనుమతించాడంటే దాని వెనక మేలు కోసమే. తన నామాన్ని మహింపరచుకునే ఉద్దేశమైనా కావచ్చు, లేదా మన మేలు కోసమే, మన ఆత్మ సంబంధమైన మేలు కావచ్చు, మరేదైనా కావచ్చు. పౌలు గారికి మరింతగా ఎక్కువగా తాను హెచ్చించుకోకుండా తగ్గించుకోవటానికి అది ఉపయోగపడింది. కాబట్టి పౌలు తను హెచ్చించకుండా తగ్గింపు స్వభావంలో అదుపులో ఉండటం కోసం ఆ ముళ్ళుని దేవుడు పెట్టాడనేది 7వ వచనం నుంచి మనం గమనించవచ్చు. అదే 7వ వచనంలో మనం చూస్తాం, సాతాను దూతగా, అంబాసిడర్ ఆఫ్ సటాన్, సాతాను యొక్క దూతగా ఆ అనారోగ్యం పౌలు శరీరంలో దేవుడు ఉంచాడు. యోబుని జీవితంలోనికి సాతాను ఏ విధంగా అనుమతించాడో, తను అమితంగా ఇష్టపడి ప్రేమించి ఏర్పాటు చేసుకున్న పౌలు శరీరంలో కూడా సాతాను యొక్క దూతగా ఆ ముళ్ళును పెట్టాడు. ఎంత కఠినమైన పరిస్థితి చూడండి. పౌలు గారు సువార్త ప్రకటించడానికి వెనకాడడం, ప్రయాసపడటానికి వెనకాడడం, ప్రభు కోసం ముందు వరుసలో నిలబడి పోరాడే వ్యక్తుల్లో పౌలు గారు కూడా ఒకడు. అటువంటి పౌలు గారి శరీరంలో ఆ ముళ్ళు దేనికోసం దేవుడు పెట్టాడని చూస్తే, తనను తాను హెచ్చించుకోకుండా తగ్గించుకొని ఉండే నిమిత్తమే ఆ ముళ్ళును పెట్టాడు. ఇది తనకు మేలు కాదా? తను గర్వంధుడైపోకుండా, మరింతగా తను భ్రష్టుడైపోకుండా తనను తాను తగ్గించుకోవటం మేలు కాదా? మన జీవితంలో కూడా దేవుడు కొన్ని అనుమతిస్తున్నప్పుడు అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన మేలుల కోసమే అనేది మనం గమనించాలి. మరింత ఎక్కువగా ఆయన మీద మనం పట్టడం నేర్చుకోవాలి. మరింత ఎక్కువగా ఆయన కృపకు మనం అప్పగించుకోవటం నేర్చుకోవాలి. రెండో చూస్తే 8వ వచనం చూస్తాం, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారును ప్రభువుని వేడుకుంటుని. అయితే పౌలు గారు ఆ ముళ్ళుని భరించలేకపోయాడు, ఆ అనారోగ్యాన్ని భరించలేకపోయాడు, సతమతమైపోయాడు. ఎందుకు వచ్చిందో అలా అర్థం కాల, ఎలా పోతుందో అర్థం కావట్లా. కాబట్టి డివైన్ హీలింగ్ కోసం, దైవిక స్వస్థత కోసం ప్రార్థించాడు. తప్పేం కాదు. మనకు అనారోగ్యాలు ప్రాప్తించినప్పుడు వెంటనే మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం, మెడిసిన్స్ తీసుకుంటాం. దాంతోపాటు ప్రభువు దగ్గర మనం వేడుకోవాలి, ప్రార్థించాలి. పౌలు గారు కూడా ప్రార్థించాడు, ప్రభువా ఈ ముళ్ళు నా దగ్గర నుంచి తీసేయి, ఈ అనారోగ్యం నుంచి నాకు విడుదల అనుగ్రహించు అని ప్రార్థించాడు. ఎన్నిసార్లు ప్రార్థించాడు? 3 సార్లు ప్రార్థించాడు. ఎక్కువ సార్లు కూడా ఏం అడగల. 3 సార్లు ప్రార్థించినప్పుడు తనకు ఒక విషయం అర్థమైంది. ఇది దేవుడు నాకు అనుమతించాడు అనేది పౌలు గారు గమనించాడు. ఎప్పుడైతే ఇది దేవుడు నాకు అనుమతించాడు అనేది పౌలు గారికి తెలిసిందో, దాని గురించి ప్రార్థించడం మానేసి దాన్ని అంగీకరించడం నేర్చుకున్నాడు. దానిలో సంతోషించడం నేర్చుకున్నాడు. దాన్ని ఇష్టపడటం నేర్చుకున్నాడు. అనారోగ్యాన్ని ప్రేమించడం నేర్చుకున్నాడు. దాని వెనక దేవుని కృపను మరింత ఎక్కువగా చూడటం నేర్చుకున్నాడు. ఒక బిలీవర్ చేయాల్సింది ఇదే కదా. సేవకుడుగా నీకు అనారోగ్యం వచ్చినప్పుడు చేయాల్సింది ఇదే కదా. దాని వెనక దేవుని అమూల్యమైన కృప, తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించినటువంటి ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి. కాబట్టి అది తన యొద్ద నుంచి పోవాలని 3 సార్లు ప్రార్థన చేశాడు. అయితే ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు. ఏంటా జవాబు? 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పిన. అది ప్రార్థనకు జవాబు. పౌలు గారు ఒక ముళ్ళుతో బాధపడతా ఉంటే, అనారోగ్యంతో బాధపడతా ఉంటే, ప్రభువా ఈ అనారోగ్యాన్ని, ముళ్ళును నా దగ్గర నుంచి తీసివేయని భరించలేక 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు జవాబిచ్చాడు. మన దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. అయితే అది పౌలు గారు ఎక్స్పెక్ట్ చేసిన జవాబు కాదు, మనం కూడా ఎక్స్పెక్ట్ చేసే జవాబు కాదు. ఆయన ఇచ్చిన జవాబు ఒకటే, నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. ఎస్, దేవుని కృప చాలు అనేదే ఆ ప్రార్థనకు జవాబు. అంతేకాదు, నువ్వు భరించడానికి మరింత ఎక్కువగా నా కృప నీకు ఇస్తున్నాను అంటాడు.
ఈ రోగాన్ని, ఈ ముళ్ళును భరించలేకపోతే మరింత ఎక్కువగా నా కృప నీ మీద చూపించి దీన్ని తట్టుకునే శక్తిని, భరించే శక్తిని నీకు ఇస్తాను. ఎస్, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన బలహీనతల్లో, మన అనారోగ్యాల్లో, మన యొక్క కష్టాల్లో, మన కన్నీటిలో దేవుని కృప చాలు. దేవుడు తన కృపను మన ఎడల చూపిస్తున్నాడు. తన కృపను మరింత ఎక్కువగా తన బిడ్డల ఎడల కనబరుచుకుంటున్నాడు. పౌలు యొక్క ప్రార్థనకు జవాబు స్వస్థత కాదండి. ఎందుకంటే స్వస్థత తనకు మేలు చేయదు. దేవుడు ఒకవేళ స్వస్థత అనుగ్రహిస్తే తాను హెచ్చించుకొని ఏ స్థితిలోకి వెళ్ళిపోతాడో మనకు తెలియదు. అది బైబిల్లో రాయబడలేదు. బట్ మేలు కోసమే దేవుడు ఆ ముళ్ళుని, అనారోగ్యాన్ని పెట్టాడు. మన జీవితాల్లో కూడా కొన్ని అనుమతించినప్పుడు మన మేలు కోసమే అనేది మనం గమనించాలి. పౌలు గారితో దేవుడు ఏ విధంగా అయితే నా కృప నీకు చాలు అని చెప్తున్నాడో, ఈ ఉదయకాలంలో దేవుని కృప మనకు చాలు. దేవుని కృపలో మనం సేదతీరటం నేర్చుకోవాలి. దేవుని పాదాల దగ్గర మనం గడపటం నేర్చుకోవాలి. మరింత ఎక్కువగా ఆయనతో సహవాసాన్ని మనం పెంచుకోవాలి. అనారోగ్యకరమైన పరిస్థితులు దేవుడు మనకి అనుమతిస్తే ఆ ప్రార్థనకు జవాబుగా నా కృప నీకు చాలునని దేవుడు ఇచ్చాడు. ఒకటి, పౌలు గారు ప్రార్థన చేశాడు పోవాలని అనారోగ్యం. దేవుడు అనారోగ్యాన్ని తీసివేయలేదు, మరింత ఎక్కువగా తన కృపనిచ్చి పౌలు నా కృప నీకు సరిపోతుంది అని దేవుడు చెప్పినప్పుడు పౌలు యొక్క రెస్పాన్స్ ఏంటి, పౌలు గారు దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నాడు అనేది చూస్తే, ఎందుకంటే తన పాపాన్ని బట్టి తనకు సంక్రమించలా. మనం అనుకుంటాం తనకు అనారోగ్యం లేకపోతే మరింత ఎక్కువగా ప్రభు పరిచయం చేసేవాడు కదా అని అనుకుంటాం. అప్పటికే మైనరాశి ఎంతో సువార్త ప్రకటించాడు. తను వెళ్ళిన చోటల్లో దేవుని గురించిన, రాజ్యవ్యాప్తిని గురించిన మాటలే చెప్తున్నాడు. ఇంత ఎఫెక్టివ్గా మినిస్ట్రీ చేస్తూ ఉంటే ఈ ముళ్ళు లేకపోతే, ఈ అనారోగ్యం లేకపోతే మరింతగా ప్రభు కోసం ప్రయాసపడేవాడు కదని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. ఒకవేళ ముళ్ళు లేకపోతే మినిస్ట్రీ చేస్తాడో లేదో మనకు తెలియదు, బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడు నీకు అనుమతించిన ఆ పరిస్థితి ఎందుకోసం వచ్చిందో నీకు తెలియనప్పటికీ అది నీ మేలు కోసమే వచ్చింది. ఆ మేలుని భవిష్యత్తులో మనం చూస్తాం అనేది గమనించాలి. అయితే పౌలు గారు దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నాడో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి. చూడండి 9వ వచనంలో, ఎప్పుడైతే దేవుడు నా కృప నీకు చాలు, నీ బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణమవుతుందని దేవుడు చెప్పినప్పుడు పౌలు గారు ఏమన్నాడంటే, మరి విశేషంగా నా బలహీనతలు ఎందే బహు సంతోషంగా అతిశయపడతాను. అంటే దేవుడు నాకు అనుమతించిన ఈ రోగాన్ని బట్టి సంతోషంతో అతిశయపడుతున్నాను. వండర్ఫుల్ అండి. బాధపడటం సంగతి అటుంచి మనం ఏం చేస్తామంటే దేవునికి ప్రార్థన చేసినప్పుడు వెంటనే మనకి స్వస్థత కావాలని అనుకుంటాం. తప్పేం కాదు, మానవ నైజం అది. ఒకవేళ దేవుడు మనకి తన స్వస్థతను ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నప్పుడు నిరాశ చెందుతూ ఉంటాం. సంఘమంతా మొరపెడుతున్నప్పుడు కూడా ప్రభు నువ్వు నన్ను స్వస్థపరచట్లేదంటే అని బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు తన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి తన స్వస్థతనిస్తాడు, తన కృపనిస్తాడు. అయితే పౌలు గారు దాని గురించి ఇంకెక్కువ ఆలోచించలే. మహా అయితే ఈ రోగం నా శరీరానికే వచ్చింది, నా ఆత్మకు రాలా, ఎమోషనల్ కూడా తనేం బాధపడలా, నా శరీరానికి మాత్రమే వచ్చింది, మహా అయితే ఇది నన్ను మరణం వరకు తీసుకెళ్తుందేమో కానీ నేను దేవునితో పరవశిస్తున్నాను అంటాడు. తన బలహీనతల్లో, తన కష్టాల్లో, తన శ్రమలో, తన రోగంలో, తన ముళ్ళును బట్టి అతిశయిస్తూ సంతోషపడటం నేర్చుకున్నాడు. హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దాన్ని బట్టి ఎస్, నా బలహీనతల్లోనే, నా అనారోగ్యంలోనే నేను అతిశయపడుతూ సంతోషిస్తున్నాను. దేవుడు నాకు ఈ కోవిడ్-19 వైరస్ అనుమతించాడా, ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు. అది దేవుడు అనుమతిస్తే నాకు వచ్చింది. దేవుడు స్వస్థపరచగల సమర్థుడే, అయినప్పటికీ నా మేలు కోసమే దాన్ని అనుమతించాడు. ప్రతి పాపం ప్రతి రోగం మన పాపాన్ని బట్టి మాత్రమే రావట్లేదు. ఇది పాపం యొక్క పర్యవసానంగా సంక్రమించినప్పటికీ లోకంలో ప్రతి వ్యక్తికి పాపాన్ని బట్టి మాత్రమే రావట్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఈ భౌతికమైన అనారోగ్యానికి కూడా మనకు విడుదల అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన స్వస్థతతో పాటు, ఎమోషనల్గా స్వస్థతతో పాటు ఈ ఫిజికల్ సిక్నెస్ నుంచి కూడా మనకి దేవుడు తన కృప చొప్పున స్వస్థత ఇచ్చాడు. కాబట్టి ప్రతి పాపం, ప్రతి రోగం పాపాన్ని బట్టి మాత్రమే రావట్లేదు. ఒకటి, పాపాన్ని బట్టి రావచ్చు, అది నీకు తెలిసినప్పుడు పశ్చాత్తాపడాలి. 2, తన నామాన్ని మహింపరచుకోవటం కోసం యోబు జీవితంలోకి అనుమతించినట్టుగాను, పుట్టిగుడ్డువానికి గుడ్డితనాన్ని అనుమతించినట్టుగాను, లేకపోతే
లాజర్ని మరణానికి అప్పగించినట్టుగాను దేవుడు తన నామాన్ని లోకానికి కనపరుచుకోవటం కోసం అనుమతిస్తే సంతోషంగా కూడా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మూడోది, మన మేలు కోసమే పర్సనల్గా నా మేలు కోసమే దేవుడు కొన్ని నాకు అనుమతించినప్పుడు 2014లో ఒక విష జ్వరం నాకు సంక్రమించింది. మరణ పడకల మీదకి వెళ్ళాను. దేవుడు ఎన్నో పాఠాలు నేర్పించాడు. ఒకవేళ చనిపోతానేమోనన్న పరిస్థితి కూడా నేను చూశాను. అయినప్పటికీ దేవుడు తన అద్భుతమైన కృపను చూపించి ఆ మరణ పడకల మీద నుంచి లేవనెత్తి ఎన్నో పాఠాలు నాకు నేర్పాడు. నేను అనుకుంటాను, ఒకవేళ ఆ దేవుడు దాన్ని నాకు అనుమతించకపోతే ఈ లెసన్స్ అన్నీ నా జీవితంలో నేను ఎప్పటికీ నేర్చుకోలేను కదా. నా మేలు కోసమే, కాకపోతే కొంత టెంపరీగా బాధపడ్డాను, కష్టపడ్డాను, డబ్బులు ఖర్చు అవ్వబోయినేమో, కానీ బట్ పర్సనల్గా నాకు మేలు కోసమే దేవుడు దీన్ని అనుమతించాడు అనేది నాకు తర్వాత అర్థమైంది. ఏదేమైనప్పటికీ దేవుని బిడ్డలుగా మనం దేవుడు అనుమతి లేనిదే మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేల రాలదు అని దేవుడు సెలవిస్తున్నప్పుడు ఇటువంటి వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకో తెలియదు, దేవుడు మనకు అనుమతించాడు తన కృప చొప్పున. ఆ ముళ్ళు, ఆ రోగం, అనారోగ్యం కాలం పరిపూర్ణమైన తర్వాత, నేను నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకున్న తర్వాత దేవుడు దాన్ని నా నుంచి దూరం చేస్తాడు. ఒకళ్ళు దూరం చేయకపోయినా జీవితంతో అది నాలోనే ఉన్నా దానితో నేను మిళితమైపోయి ఉండాల్సి వచ్చినా సంతోషంగా దాన్ని మనం స్వీకరించాలి. అమితంగా ప్రేమించే తండ్రి, తన ప్రియకుమారునే మన కోసం అప్పగించిన తండ్రి, బలిగా అర్పించిన తండ్రి కొన్ని పరిస్థితుల్లో గుండా మనం నడిపిస్తున్నప్పుడు మన మేలు కోసమే కదా. మనం కన్నీరు కారిస్తే చూడలేని దేవుడు, మనం తొట్టురు పడతా ఉంటే తట్టుకోలేని దేవుడు, మనం తనకు దూరంగా వెళ్ళిపోతుంటే భరించలేని దేవుడు కొన్ని తన కృప చొప్పున మనకు అనుమతిస్తున్నాడంటే అది మన మేలు కోసమే. కొంతకాలం మనకి కష్టంగా ఉండొచ్చు, కొంతకాలం మనం దాన్ని భరించలేని విధంగా ఉండొచ్చు. దేవుడు అంటాడు, నా కృప నీకు చాలు. ఈ అనారోగ్యంలో, ఈ బలహీనతల్లో నా కృప నిన్ను పరిపూర్ణంగా చేస్తుంది. మామూలుగా నువ్వు నేర్చుకోలేని విషయాలు, సంగతులు దీనిలో నువ్వు నేర్చుకుంటావు. మరింత ఎక్కువగా దేవుని గురించి యోబులాగా మనం అర్థం చేసుకుంటాం ఈ డార్క్ పీరియడ్లోనే. పౌలు గారు అయితే దాన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేశాడు. మరింతగా తనను తాను హెచ్చించుకోకుండా సాతాను దూతగా దేవుడే ఉంచితే ఇంకెవరు దాన్ని బాగు చేస్తారు? స్వస్థపరిచే యెహోవా రాఫాగా ఉన్న దేవుడే పౌలుకి అనారోగ్యాన్ని సాతాను దూతగా అనుమతిస్తే ఇంకెవరికి మొరపెట్టుకుంటాడు? ఎవరికి మొరపెడితే అనారోగ్యం పోతుంది. ఒక అనారోగ్యం పోతే అది తనకు మేలుక అంటే మేలు కాదు. ఆరోగ్యంగా ఉండి భ్రష్టులం అయిపోయే కంటే అనారోగ్యంతో ఉండి ఆత్మీయంగా ప్రభుకి సమీపంగా బ్రతకటం మేలు కాదంటారా? ప్రయోజనం కాదంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తాన్ని మనం చూడగలగాలి మన జీవితంలో. ఆయన కృపను, ఆయన ప్రణాళికను, ఆయన మనల్ని నడిపించిన తీరు. ఏనాడు చేయి విడిచిపెట్టని దేవుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎందుకు మనల్ని చేయి విడిచిపెడతాడు? ఇన్ని నెలలు 5-6 నెలలు దేశమంతా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఇంతవరకు దేవుడు మనకి స్వస్థత ఇచ్చాడు. ఇంత మట్టుకు దేవుడు తన కాపుదల మనకి ఇచ్చాడు. ఒకవేళ ఇప్పుడు మనకు అనుమతించినప్పటికీ దేవుడు స్వస్థపరచుటకు సమర్థుడే. మరింత ఎక్కువగా ఆయన మీద మనం ఆధారపడాలి. కాబట్టి పౌలు ముమ్మారు ప్రార్థన చేశాడు. అది దేవుడు తనకు అనుమతించాడని అర్థమైంది. ప్రార్థన చేయటం అటుంచి స్తుతించడం నేర్చుకున్నాడు. సంతోషంగా దాన్ని యాక్సెప్ట్ చేయటం నేర్చుకున్నాడు. ప్రభువా, నువ్వు అనుమతించావా? ప్రైజ్ ద లార్డ్ అంటున్నాడు. ప్రభు, నువ్వే నాకు సాతాను దూతగా ఆ ముళ్ళును పెట్టావా? సంతోషంగా దాంట్లో అతిశయపడుతున్నాడు. ఎస్, దేవుడు నాకు ఈ అనారోగ్యాన్ని ఇచ్చాడని గొప్పగా చెప్పుకుంటున్నాడు. దేవుడిచ్చాడు. మనం చెప్పుకుంటాం కదా, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, దేవుడు నాకు భార్యనిచ్చాడు, దేవుడు నాకు భర్తనిచ్చాడు, దేవుడు నాకు మంచి బిడ్డలు ఇచ్చాడు అని మనం చెప్పుకున్నట్టుగానే పౌలు గారు చెప్పుకున్నారంట. ఎస్, దేవుడు నాకు ఈ అనారోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు. ఇది దేవుని దగ్గర నుంచి నాకు వచ్చిన బహుమానం. ఇట్స్ వెరీ వాల్యుబుల్. అది మనకు అర్థం కానప్పటికీ ఇట్స్ వెరీ వాల్యుబుల్. దేవుడు మనకి ఏది అనుమతించాడో, ఏది ఇచ్చాడో ఇట్స్ వెరీ ప్రీసియస్. అది చాలా అమూల్యమైనది అన్నది మనం గమనించాలి. కాబట్టి అనారోగ్యాల్లో ఆశీర్వాదం ఉంది అనేది మనం గమనించాలి. ఈ ఆశీర్వాదాలు మనం చూసాం. యోబు దేవుని గురించి మరి ఎక్కువగా తెలుసుకున్నాడు అనారోగ్యంలోనే. నా విమోచకుడు సజీవుడు అనేది తన అనారోగ్యంలోనే గమనించాడు. యోబు జీవితం ద్వారా తన స్నేహితులు కొన్ని విషయాలు నేర్చుకున్నారు, సొసైటీ కొన్ని విషయాలు నేర్చుకుంది, తన భార్య కొన్ని విషయాలు నేర్చుకుంది. ఆ డార్క్ పీరియడ్ అయిపోయిన తర్వాత
డబుల్ బ్లెస్సింగ్ దేవుడు యోబుకి ఇచ్చాడు. దేవుడు ఎల్లప్పుడూ తనకు తోడుగా ఉన్నాడనేది నిరూపించుకున్నాడు. దేవుడి యొక్క శక్తి ప్రభావాలేంటో బల ప్రభావాలేంటో యోబు గమనించాడు. కాబట్టి మన కష్టాల్లో, మన అనారోగ్యాల్లో, మన ఇబ్బందుల్లో, మన నష్టాల్లోనే మరింత ఎక్కువగా ప్రభుని మనం అర్థం చేసుకుంటాం. ఇది మన మేలు కోసమేననేది మనం గమనించాలి. లాజరు తను తిరిగి లేచాక ప్రభువుని మహింపరిచాడు. ప్రభువుతో ఇంటి దగ్గర కూర్చొని భోజనం చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. తనకు సంక్రమించిన రోగం తన మేలు కోసం కాదంటారా? తనకు సంక్రమించిన మరణం దేవుని యొక్క మహిమను లోకానికి చాటి చెప్పడం కాదంటారా? కాబట్టి అనారోగ్యాల్లో, మరణ పడకల మీద దేవుడు తన మహిమను మన కోసం దాచిపెట్టాడు, తన ఆశీర్వాదాన్ని మన కోసం దాచిపెట్టాడు, తన మేలుని ఈ రూపంగా మనకి దేవుడు ఇవ్వబోతున్నాడు అనేది మనం గమనించాలి. గుడ్డివాడు స్వస్థత పొంది దేవుని కార్యాలు లోకానికి చూపించాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తాం. స్వస్థత పొంది లోకానికి దేవుని కార్యాలు కనపరిచాడు. కాబట్టి మన మేలు కోసమే దేవుడు కొన్ని అనుమతిస్తాడు. తర్వాత పౌలు ఎంతో వినమ్రుడయ్యింది ఈ ముళ్ళు పెట్టినప్పుడే కదా. పౌలు ఎంతో తనను తాను తగ్గించుకుంది ఈ ముళ్ళు పెట్టినప్పుడే కదా. లేకపోతే ఏమంటాడు? మీకు తెలుసు నేను పరదేశం వెళ్ళొచ్చాను అంటాడు. లేకపోతే ఏమంటాడు? నేను మధ్యాకాశంలోకి వెళ్ళొచ్చాను అంటాడు. యేసుక్రీస్తు ప్రభువుని ముఖాముఖిగా నేను చూశానంటాడు. అవన్నీ కరెక్టే. అయినప్పటికీ తనను తాను హెచ్చించుకోకుండా ఇతరుల కంటే తను మరింతగా తగ్గించుకొని ఉండటం కోసం, మరింతగా వినమ్రుడై ఉండటం కోసం, మరింతగా దీనుడిగా ఉండటం కోసం దేవుడు తన కృపను పౌలు ఎడల చూపించి తనకి ఒక ముళ్ళును పెట్టాడు. నీకు నాకు దేవుడు కొన్ని అనుమతిస్తున్నప్పుడు అవి కష్టాలైనప్పటికీ, కొంత బాధను కలిగించేటప్పటికీ, కొంత వేదన మిగిల్చేటప్పటికీ మనకి మన మేలు కోసమే, దేవుని మహిమ కోసమే అన్నది మనం గమనించాలి. కాబట్టి ఇస్తే దేవుడు తన స్వస్థతను నీకు ఇచ్చి బాగు చేస్తాడు. లేదంటే కనుక దేవుడు తన మహిమతో లోకానికి కనపరుచుకుంటాడు. లేదంటే నీ మేలు కోసం, నా మేలు కోసమే దేవుడు తన యొక్క ముళ్ళును లేకపోతే రోగాలను మనకు అనుమతిస్తాడు. దైవిక స్వస్థత వస్తుంది. దైవిక స్వస్థతను బట్టి దేవుడు నిన్ను నన్ను బాగు చేస్తాడు. అయితే కొన్ని మనకి మేలు కోసమే వస్తాయి, కొన్ని మనకి ఆశీర్వాదం ఇవ్వటం కోసం వస్తాయి, కొన్ని దేవుడు తన మహిమను లోకానికి చూపించుకోవటం కోసం వస్తాయి. అన్ని రోగాలు పాపాన్ని బట్టి మాత్రమే రావు. అయితే పాపాన్ని బట్టి కూడా ఉన్నాయి. కాబట్టి పశ్చాత్తాపడాల్సిన విషయాల్లో మనం పశ్చాత్తాపడాలి. దేవుని దగ్గర విడిచిపెట్టాలి. మరింత ఎక్కువగా ఆయన మీద మనం ఆధారపడాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. తలలు వంచండి. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ గన్నామానికి వందనాలు. నీ పునరుద్ధాన దినాన ప్రభు మాతో మాట్లాడి నీ మాటల కొరకే మీకు వందనాలు నాయన. దైవిక స్వస్థత గురించి మీరు మాకు తెలియజేశారు. స్వస్థపరిచే దేవుడిగా యెహోవా రాఫాగా మీరున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద చేసిన పరిచర్యలో స్వస్థత కూడా ఉందని చూసాం. శిష్యులు జరిగించిన పరిచర్యలో, పౌలు గారు జరిగించిన పరిచర్యలో ప్రభు స్వస్థత ఉంది. అయా రోగాల మీద ఆ విడుదలకు శక్తిని బిడ్డలకు ఇచ్చారు. నేటి దినాల్లో నీ స్వస్థత వరంతో అనేక మందిని బాగు చేస్తున్నారు, సేవకులు కూడా ప్రభు. అయితే ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ రోజుల్లో నాయన మా ప్రియులు అనేక మంది ప్రభు అనారోగ్య బారిన పడ్డారు. అయితే ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నీ మహిమ కోసం మీరు మాకు అనుమతించారని మాకు అర్థమవుతుంది. మా మేలు కోసమే దీన్ని మాకు అనుమతించారని మాకు అర్థమైంది ప్రభా. యోబు తన అనారోగ్యంలోనే మరింత ఎక్కువగా నీ గురించి నేర్చుకున్నాడు. పౌలు తన అనారోగ్యంలోనే మరింత దీనత్వం నీ దగ్గర నేర్చుకున్నాడు. పుట్టుగుడ్డువాడు ప్రభా తనకు వచ్చిన ఆ అనారోగ్యంలోంచి వచ్చిన విడుదలను బట్టి నీ మహిమను లోకానికి చూపించాడు, నీ కార్యాలు ప్రకటించాడు. లాజరు తన మరణం తర్వాత మరింత ఎక్కువగా నీకు సమీపంగా బ్రతికాడు. అయ్యా, ఈ యొక్క రోగాలు మా మేలు కోసం మీరు అనుమతిస్తాడు. ఒకవేళ మా పాపాన్ని బట్టి వస్తే దయతో మమ్మల్ని క్షమించండి. నీ సన్నిధిలో మేము పశ్చాత్తాపడటానికి, విడిచిపెట్టడానికి సహాయం చేయండి. మా బిడ్డలందరినీ మీరు స్వస్థపరచండి. ఏదైనప్పటికీ నీ ప్రభావం మరింత ఎక్కువగా నీ పైన ఆనుకోవటం మాకు నేర్పించండి. ఆ యొక్క ముళ్ళులు వెనక నీ యొక్క ఆశీర్వాదం, నీ మేలులు, నీ ప్రేమను మేము చూడటానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అద్భుతమైన భావగర్భితమైన సందేశాన్ని మనం విన్నాం. పరిశుద్ధాత్మ తన దాసు ద్వారా తేటగా పాపం ద్వారా దేవుని కోపం మానవాళి మీదకి రాక మళ్ళితే, ఆయన వైపు మళ్ళితే, పశ్చాత్తాపడితే, కన్నీరు కారిస్తే, విజ్ఞాపన చేస్తే, విలపిస్తే దేవుడు విడుదలను, సమాధానాన్ని, క్షేమాన్ని సమకూర్పిస్తాడని ఇలాంటి నిరీక్షణతో కూడిన సందేశాన్ని, శ్రేష్టమైన సందేశాన్ని అందించిన దైవసేవకులు కేఫా గారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు గమనించండి. ఆదివారం సాయంకాలం 5 to 6 సండే స్కూల్, 6 to 7 ఇంతవరకు 5 to 6 జరిగిన యూత్ బైబిల్ స్టడీ 6 to 7కి మార్పు చేయబడింది. దయచేసి గమనించవలసిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. కరోనా
ఎఫెక్ట్ వల్ల హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ప్రభు కనికరించాలని, స్వస్థపరచాలని, త్వరగా వారు నెగిటివ్గా వచ్చి మళ్ళీ తిరిగి గృహాలను చేరి ఆత్మీయులతో ఆనందించే భాగ్యాన్ని, రిపోర్ట్స్ నెగిటివ్గా వచ్చి ఆత్మీయులతో ఆనందించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. వర్షాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి భయంకరంగా. మరి కేరళ, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర వరదలు పెరిగిపోయి అనేక మంది కూడా మరి కుతలం అయిపోతున్న అస్తవ్యస్తమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ ప్రకృతి వైపరీత్యానికి మానవుడు నిలబడలేడు. దేవుని సహాయం కోసం మన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత కొంతమంది జ్వరం వస్తుంది, వాళ్ళు ఎంతో భయపడిపోతున్నారు మానసికంగా. ప్రభు కనికరించి జ్వరంతోనే పూర్తిగా స్వస్థతను దేవుడిచ్చి మళ్ళా కరోనా ఎఫెక్ట్ ఎవరు గురి కాకుండా, కరోనా బారిన పడి మరెవరు మరణించకుండా దేవుడు అందరికీ కూడా ఆరోగ్యాన్ని, దేవుడు కృపని అనుగ్రహించట్లు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. ఎంతమంది ప్రభా కరోనాకి ఎఫెక్ట్ గురయ్యారు, కనికరించండి, స్వస్థపరచమని అడుగుతున్నా ప్రభా. అయ్యా పాజిటివ్ నెగిటివ్ రావడానికి సహాయం తెచ్చండి. డేంజర్ జోన్లో ఉన్నవారు, అయ్యా రెడ్ జోన్స్లో ఉన్నవారు గ్రీన్ జోన్స్గా మారడానికి సహాయం తెచ్చండి అడుగుతున్నాను. జూమ్ ద్వారా ఏర్పాటు చేయబడిన బైబిల్ స్టడీస్, సంఘ ప్రార్థన కొడుకులు, వర్షాకాలం 40 దినాలు ఉపవాస ప్రార్థనలు, ఆదివారం సాయంకాలం 5 to 6 సండే స్కూల్, ఆదివారం 6 to 7 యూత్ బైబిల్ స్టడీస్ ఆశీర్వాదకరంగా జరిగించబడినట్లుగా నీ కృపను పొడిగించండి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తన తండ్రి అందరికీ అందుబాటులో ఉండడానికి అయ్యా వ్యాక్సిన్ నా తండ్రి సిద్ధమై బయటకు వస్తుండగా నా తండ్రి నా ప్రభా, అయ్యా అందరూ కూడా నా ప్రభా ఆత్మస్వేచ్ఛని, అయ్యా ఆరోగ్య స్వేచ్ఛని అనుభవించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించవలసిన వేడుకొచ్చు నా తండ్రి. అంతటా మూత వేయబడి అన్నీ తెరవబడి, మందిరాలు కూడా తెరవబడి స్వేచ్ఛగా నేను ఆరాధించినట్లు. ఎంతమంది నా ప్రభు ఉద్యోగాలు లేక, వ్యాపారాలు జరగక, చేతి పనులు లేక నలిగి నా ప్రభు ఇబ్బందులు పడుతున్నారు, వేదంతో కన్నీరుతున్నారు, కనికరించండి. మళ్ళా తిరిగి సాధారణమైన పరిస్థితులు మేము చూడగలిగినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. ప్రార్థన టీవీ వారు వారు నా ప్రభు నా తండ్రి మచిలీపట్నంలో బ్రాంచి వారు ఓపెన్ చేయడానికి నా తండ్రి వారు ప్రయత్నాలు చేస్తుండగా నా తండ్రి సమకూర్పుని ప్రసాదిస్తూ మరింతగా విస్తరణ కార్యం జరిగించబడినట్లు కృపను పొడిగించమని ప్రార్థనా టీవీ యాజమాన్యం బృందాన్ని మీరు ఆశీర్వదించవలసిన వేడుకొచ్చు నా తండ్రి. జీవాధిపతి నీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది ఆ రీతిగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా నా ప్రభు చల్లారిపోయారు, బలహీనైపోయారు, కృంగిపోయారు నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, స్పర్శించమని, సంధించమని, బలపరిచి భద్రపరచమని, మీ అద్భుత హస్తానుంచమని, అమూల్యమైన, శ్రేష్టమైన, విలువైన, ఘనమైన వాగ్దానాలు నెరవేర్చమని, త్వరలోనే నతని నార్మల్ కండిషన్స్ మేము అన్ని స్థలాల్లో చూడగలిగిన తనతని మరింతగా గనపరచండి. మీ నామాన్ని గనపరచినట్లు నీ కృపను పొడిగించమని, ఉదయకాలం ఆన్లైన్ వర్షిప్ ఇండియా అబ్రాడ్లో పాల్గొన్న ఆత్మీయులందరూ ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇచ్చామని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నువ్వు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, శోధనలో, శ్రమలో, ప్రతికూలమైన పరిస్థితుల్లో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను నా దేవుని కోసం జీవిస్తాను. దేవుడు నాకు అనుగురించిన సమయ, సామర్థ్య, సొమ్ము, తలాంతుల్ని వెచ్చిస్తాను. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాను. ధైర్యం కలిగి ముందు కొనసాగుతానని శ్రేష్టమైన తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమించి బిడ్డలకు సదా తోడైండునుగాక. అందరం చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. మనకింత వరకు సహాయపడెన్, తానప్పగించుకొనే మనకై. మనకింత వరకు సహాయపడెన్, తానప్పగించుకొనే మనకై. మనలా నడిపెను సుఖముగాను, మనలా నడిపెను సుఖముగా
నన్ను పాపగగా చేయా తనదు సాధ్యమునే తింది నన్ను పాపగగా ోద్రించికి నిల్తుము గణపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేసువాడు ఆదరించి కాపాడువాడు ఈడేసువాడు స్తోత్రించి కీర్తింతుము అందరికీ వందనాలు బోలో యేసు మహారాజ్ కే జై త్వరలో రారాజు గారు యేసురాజ్ కే జై థ్యాంక్ యూ